రష్మిక సినిమా నుంచి వెళ్ళిపోయిందన్నారు. బట్ ఆమె ఫస్ట్ అయితే డేట్స్ ఇచ్చుంటారు కదా! ఆ డేట్స్ అంటే వాడుకోలేకపోయారా? అంటే ప్రీ ప్రొడక్షన్ లేట్ అయిందా? లేకపోతే అలా కాదండి. బేసిక్‌గా ఏమైందంటే సినిమా పాపం రష్మిక ఏంటంటే నేనెప్పుడు సినిమా అన్నా సరే వచ్చి చేసేస్తాననే అనే టైపే. నువ్వు సినిమా ఎందుకంటే అంటే మీరు కూడా ఎప్పుడన్నా నితిన్ గారు కూడా ఉన్నారు కదా! మీరు కూడా ఓం కన్నా ముందు రష్మిక అదే మేము అది వీడియో చేసినప్పుడు కూడా. సో ఏమైందంటే ఆ! ఆమె చేసేస్తానంది. ఆ! కానీ తర్వాత ఏంటంటే వాళ్ళ మేనేజర్‌లు వాళ్ళు అసలు డేట్లు వర్కౌట్ చేయడానికి అసలు కింద మీద అయిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలు అమ్మాయి ఓకే చేసింది. అంటే మీకు అవును. ఇనీషియల్‌గా కొన్ని డేట్స్ ఇచ్చుంటారు కదా! హ్మ్. 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 అయి అప్పుడు అవ్వలేదా? ఇనిషియల్ కంటే అదేం లేదండి అనుకున్న టైంలోనే స్టార్ట్ అయింది. సో ఓకే. అంటే ఇనిషియల్ థింగ్ కంటే ఫ్యూచర్ థింగ్ ఇప్పుడు ఇనిషియల్‌గా ఒక 1 వీక్ ఇచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి చాలా ఎక్కువ రోజులు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం అమ్మాయి ట్రావెల్ అవుతది. సో ఒక టైమ్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ టైంకెళ్ళేసరికి ఆల్మోస్ట్ కంటిన్యూస్‌గా ఒక 4, 5 నెలల్లో 4, 5 డేస్ నుంచి ఇచ్చేటట్లేదు. సో ఆ 4, 5 డేస్ నుంచి ఇచ్చేటట్లేకపోతే ఇప్పుడు మనకి మేము మున్నార్‌లో షూట్ చేసాం. అక్కడికెళ్తే ఒక 15 డేస్ కావాలి. సో 3 సార్లు వెళ్ళాలి. 3 సార్లు వెళ్ళి రావాలి. సో ఎక్కడ ఇది వైబుల్‌గా అనిపించలేదన్నమాట. సో అందరం కలిసి కలెక్టివ్‌గా తీసుకున్న డెసిషన్. అంటే మరి నెక్స్ట్ ఆప్షన్ ఇమ్మీడియేట్‌గా శ్రీలీల కూడా బిజీగా ఉందన్నారు కదా! ఆ టైంలో. మరి నెక్స్ట్ ఆప్షన్ శ్రీలీల అనుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇలా అనుకున్న తర్వాత డెఫినెట్‌గా మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ తనని రిప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా డెఫినెట్‌గా ఒక నెక్స్ట్ స్టార్, నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ హీరోయిన్ లాగా అనిపించిన వాళ్ళనే క్యాస్ట్ చేయాలని చెప్పి అనుకుంటే ఎప్పుడైతే మన రవి గారు అన్నారు నెక్స్ట్ బిగ్ థింగ్‌నే క్యాస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు యాక్చువల్‌గా లీలా కూడా అసలు వెరీ బిజీ ఉంది. బట్ ఏంటంటే కథ చెప్పంగానే ఎగ్జైట్ అయ్యింది. బట్ సినిమా చేస్తాను ఇంట్రెస్ట్ చూపించింది. అండ్ ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయి తర్వాత నాకు వెరీ సూటబుల్ అనిపించింది శ్రీలీల అండి. సో అందుకని ఇంకా అమ్మాయికి వెళ్ళాను. అంటే ఇంకా మేము ఇది కూడా ఇలా డిలే అవుతుందని అసలు అనుకోలే. పాప మా అమ్మాయి కూడా డేట్లు మధ్యలో తీసుకొచ్చి ఇచ్చిన కరెక్ట్ టైంకి వేరే ఆర్టిస్టులు కూడా డేట్లు మిస్ అయ్యేది. సో వీళ్ళందరినీ కలిపి సెట్ చేయడం అనేది చాలా పెద్ద పని. ఇప్పుడు ఇంకా రిలీజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒరిజినల్‌గా అయితే ఈ వాటికి అయిపోయి 100 డేస్ పోస్టర్ పడాల్సిందే. యాక్చువల్‌గా రాబిన్ హుడ్ 100 డేస్ అని చెప్పి. సో మరి ఆ టైము పుష్ప దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చింది కదా! సో మిస్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ డేట్ లాక్ చేసుకున్నారు కదా! ఫస్ట్ మిస్ అవుతుంది అన్నప్పుడు కొంచెం అరే క్రిస్మస్ డేట్ మిస్ అవుతుంది అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండింది. అరే మంచి డేట్ ఏమో హాలిడే, క్రిస్మస్ హాలిడే, జనవరి 1 హాలిడే, సంక్రాంతి వరకు వేరే సినిమా ఉండదు అని ఒక చిన్న ఉండింది. కానీ మాకు కూడా ఏంటంటే బాగా టైట్ అయిపోయిందండి అప్పటికి. సీజీలు కొంచెం డిలే అయ్యేలాగా ఉన్నాయి. వర్క్ కూడా ఉండింది అప్పుడు. సో సీజీలు అట్లాగే ఇంకోటి అసలు 1, 2 సార్లు చెక్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా ఈ దీంట్లో ఉన్నాం. అండ్ ఇంకోటి పుష్ప అంత మ్యాసివ్గా చేసే టైంకి ఇంకా అసలు అంత మ్యాసివ్గా చూసి స్టార్టింగ్ నుంచి జనాలు అందరూ అంత చూసిన తర్వాత కూడా ఈ టైం ఎందుకో కరెక్ట్ కాదులే అని అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అంత ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ దాని మీద పెట్టిన ఎఫర్ట్స్లో వాళ్ళకి చిన్న ఊపిరి ఉండేది కాదు అసలు. సో దీని గురించి ఏమన్నా మాట్లాడుకోవాలన్నది ఏమన్నా ఉన్నా సరే ఇప్పుడు అంత పెద్ద సినిమా కదండి. సో దానికంటే ఇప్పుడు క్రిస్మస్ డేట్ కంటే ఇంకా సమ్మర్ డేట్ ఇంకా మంచి డేటు. సో సమ్మర్ అని అంటే మరి హోల్డ్ చేస్తే ఇంట్రెస్ట్ అవి ఇవని అంటే లేదు మనకు సినిమా మీద కాన్ఫిడెన్స్ సినిమా అనే దాంట్లో పాపం ప్రొడ్యూసర్స్ తీసుకున్న డెసిషన్. అండ్ వీఆర్ వెరీ